వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మొన్న మధ్య నేను చూసిన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కదా, వారు కరీంనగర్లో ఉన్నప్పుడు ఒక పత్రికా మిత్రులు వారిని క్వశ్చన్ అడిగినారు. సార్, ఈ యూరియా కొరత ఇది ఉంది కదా, మరి మీరు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నారు కదా, దీని సంగతి ఏంది అని అడిగితే ఆ క్వశ్చన్కి దాటేసి తర్వాత చెప్తా అని పక్కకి వెళ్ళిపోయింది. అంటే వీరు ఏమన్నా బుద్ధుండి మాట్లాడుతున్నారు. అందుకే మీకు ఇందాక ఒకటి చెప్పిన, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ భాగస్వామ్య పార్టీయే కదా, కుప్పం నియోజకవర్గం చంద్రబాబు గారి సొంత నియోజకవర్గమే కదా, అక్కడ కూడా రైతుల క్యూ లైన్లు ఎందుకున్నాయి? మేము విఫలమైనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని బీజేపీ నాయకత్వం అనుకుంటుంటే, అంటే అది ఏమన్నా తలకాయ ఉన్న నాయకత్వమా? కనీసం ప్రజల కోసం ఆలోచించే నాయకత్వం. ఇటువంటి పరిస్థితులలో అందరూ కలిసి పని చేయాలి. మేము కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏం పెద్ద నిందిస్తలేము, మేము కూడా ఏం వాళ్ళ మీద తోస్తలేము. కానీ ఇక్కడ ఇందాక మీకు వివరించింది కూడా కేంద్రం ద్వారా వచ్చిన యూరియాని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ సరే, ఉన్న పరిస్థితుల దృష్ట్యా అలా అయ్యుండొచ్చు అని మేము ప్రభుత్వానికి ఎటువంటి వాళ్ళని బ్లేమ్ చేయకుంటే ఉన్న పరిస్థితులను మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తే, మరి ఇట్నే ఉన్న పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ భాగస్వామ్య పార్టీ బీజేపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కుప్పంలో లైన్లు ఎందుకున్నాయో చెప్పండి. వాటికి సమాధానం ఈసారి ఎవరన్నా ఇదే బీజేపీ నాయకులు అడిగితే అడగమని చెప్పండి. అదే శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు నేను నిజంగా వాటి మీద కుంపటి మీద మేము వేడిగాల్చుకుంటామంటే ఆ చందానం ఉన్నది వాళ్ళ తత్వం. అవునండి, అది ఇదే చెప్తున్నాం కదా, మేము చెప్పేది కాదు, బీజేపీ నాయకులే వివరించారు. గత ప్రభుత్వంలో ఏదో యుద్ధం జరగలేదు. మొన్న ఒక జరిగిన యుద్ధం దృష్ట్యా చైనాకు మనకు కొన్ని సంబంధాలు దెబ్బతిన్న దృష్ట్యా మనకు ఎగుమతులు దిగుమతుల మీద కొన్ని బ్యాన్లు ఏర్పడినాయి. దాంతో ఒక 15 రోజుల క్రితం అది సమసిపోయింది. మళ్ళీ చైనా అధ్యక్షునితో వీరి మీటింగ్ తర్వాత, మోడీ గారి మీటింగ్ తర్వాత, ఆ తర్వాత కొంచెం దిగుమతులు మళ్ళీ స్పీడ్ అందుకున్నాయి కాబట్టి దాంట్లో పట్టలేదు. మనకు యూరియా ఎక్కువ, మనం మోస్ట్లీ దిగుమతి మీదనే ఆధారపడి ఉంటాం. ఆ విషయం మీ అందరికీ తెలిసింది. కానీ దిగుమతుల మీద ప్రభావం పడ్డది కాబట్టి అది జరిగింది. ఇంకా వచ్చేసారి నుంచి నాకు తెలిసినంత వరకు వచ్చే రబీ నుంచి అటువంటి మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు ఏమి రావు. దిగుమతుల మీద ఉన్న ప్రభావమే ముఖ్యంగా మనకు మెయిన్గా చైనా నుంచి ఎక్కువ దిగుమతి అయింది. ఆ దిగుమతి మీద చాలా ప్రభావం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఒకటే రైతులకు ముఖ్యంగా తెలియజేసేది, మీరు స్టాక్ చేసుకుందాం. ఇప్పటికైతే ఈ సీజన్కి తగ్గట్టు మోస్ట్లీ 90% పూర్తి అయ్యింది. కానీ ఈ కొంచెం స్కేర్సిటీ ఎందుకు ఉంటుందంటే చాలామంది వరకు రబీ సీజన్కి కూడా స్టాక్ చేసుకొని పెట్టుకుందాం అనే పరిస్థితులు అన్నారు. ఆ దానికి పోయి అనవసరంగా ఇంకా రాని రైతులకు మీరు ఇబ్బంది పెట్టొద్దు. ఇంకొకటి, ఈ సందర్భంగా ఒక 6 కేసులు కూడా 6 షాపుల్ని కూడా సీజ్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడే ఎస్పీ గారు కలెక్టర్ గారితో చర్చించిన దాంట్లో కూడా మేము తీసుకుంది ఏంటంటే, ఎవరైనా ఫర్టిలైజర్ షాపుల వాళ్ళు మాత్రం ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచితే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా వెనుకాడని పరిస్థితికి ఇప్పుడే చర్చించడం జరిగింది. ఎవరైనా అనవసరంగా మీరు స్టాక్ చేసి ఫర్టిలైజర్ షాపులు బ్లాక్ మార్కెట్ చేస్తుంటే మాత్రం తప్పకుండా మీ స్టాక్ సీజ్ చేసి షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ పరిస్థితులలో రైతులకు ఫర్టిలైజర్ షాపులు కూడా ఈ దీన్ని ఉపయోగించుకొని బ్లాక్ మార్కెట్ చేసేదో 4 రూపాయలు వెనక వేసుకుందాం అనే ఆలోచన చేస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి. దాంట్లో రాజకీయ పరంగా మేమెవరం కానీ ఇంకేనా రాజకీయ నాయకులు కానీ ఇన్వాల్వ్ గారు, దాని మీద మీ మీద కఠినంగా చర్యలు ఉంటాయి. మీ లైసెన్సులు క్యాన్సిల్ అయితే పీడీ యాక్టులు కూడా పెట్టడం జరుగుతుంది. దానికోసం ఈరోజే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జిల్లా యంత్రాంగంతో కలిసి. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరినీ వేడుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.